అందరికి ఇచ్చేస్తారు కదా పేమెంట్, క్యాచ్ చేయండి పాయింట్, ఇట్లాగే ఉండండి జాయింట్. పిక్చర్ తీయటం ఒక సెంటిమెంటు, దాన్ని మనం అనవసరంగా చేయొద్దు కామెంటు. ఎందుకంటే మిత్ర అందులో ఇరుక్కోపోయిన సబ్జెక్టు, గొప్ప రావాలన్న ఆబ్జెక్టు. ఈ పాత్రను ఎవరు చేయలేదు, రిజెక్టు. దీన్ని తొందరగా విడుదల చేయకపోతే మాత్రం భలే ఎఫెక్టు. అదే నేను చెప్తున్నటువంటి డిఫెక్టు. ఇంకా ఏదైనా పొరపాటు ఉండో చేసుకోండి కరెక్టు. సబ్జెక్ట్ అయినారు కనెక్టు, మంచి నటులను చేసుకున్నావు సెలెక్ట్. అందులో నువ్వు పర్ఫెక్ట్. ఇది దేవుడిచ్చిన గిఫ్ట్. తొందరగా థియేటర్ విజయ్ షిఫ్ట్. ఇప్పుడు మానవ శరీరంలో చెప్పకూడని అంశాలే జీవితం. చెప్పకూడనివి, వాటి మీద కేర్ తీసుకోకపోతే మానవుడికి ఎంత జబ్బులు వస్తాయో అందరికీ తెలుసు. ఏంది అనేది ఇందాక మీరు చేశారు చూడు, ఒక్కొక్క పాట అయింది లీకు. అట్లా చేయకు షేకు. ఎందుకంటే దయానిధి ఎంతో గట్టిగా చేశాడు మేకు. దాని గురించి మనం తక్కువ చేయాలి టాకు. ఎందుకంటే ఆయనకు తెలుసున్నటువంటి టేకు. ఇంకెక్కడా లేదు బ్రేకు. సెకండ్ హాఫ్ గుండెల్లో దిగే బాకు. ఇంకా దాన్ని చూస్తానంటే ఉండదు అవాకు చవాకు. ఇంకా వేరే విషయాలు ముందుకు తేవాకు. ఎందుకంటే మీరు మిత్రాజీ ఎలా వచ్చావో తెలుసు నీకు ఆ స్టేజీ. తల్లిదండ్రులు లేని జీవితం చాలా అనుకోకు ఈజీ. నీ కష్టంతో నువ్వు తెచ్చుకున్నావు క్రేజీ. ఆ దాన ధర్మాలకు కొంచెమే ఇచ్చుకో ఇమేజీ, ఎక్కువగా చేసుకోకు మేనేజీ. లేకపోతే సావిత్రిలాగా అయిపోతావు డ్యామేజీ. అనుమానమేలే, చెయ్యి. దట్ ఈజ్ హ్యుమానిటీ, దట్ ఈజ్ యువర్ రియాలిటీ, బికాజ్ యువర్ క్వాలిటీ. మీరు ఒక్కొక్క పాత్రలో మీరు ఒక్కొక్కరు చేసిన సన్నివేశం మాకొక ఆవేశం. ఇది దేవుడిచ్చిన అవకాశం. ఇంకా చక్కగా చేస్తారు అభ్యాసం. నటీనటులు అందరూ కలిసి టెక్నీషియన్ సహా ఉన్నారు సహవాసం. దాన్ని మీరు సంతోషంగా చేశారే కానీ స్వార్థం లేదే లేసం. మీరు బ్రతికేదే ప్రేక్షకుల కోసం. అదే మాకున్నటువంటి సంతోషం. లేకపోతే నేర్చుకున్న ఉపన్యాసం. చాలా జాగ్రత్తగా. ఇక్కడ 11 వచ్చాయి, ఆ పార్టీ వాళ్ళ 11 వచ్చాయి. ఏంది ఇది? అది 11 మీకు కనిపిస్తుంది.